కేసీఆర్ గారి మీద పెట్టిన అక్రమ నోటీసులు వెంటనే, సిట్టు విచారణతో కేసీఆర్ గారికి ఇచ్చిన అక్రమ నోటీసులు వెంటనే, అక్రమ పోలీసు కేసులు వెంటనే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ కేసీఆర్ గారి మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే. మిత్రులారా, ఈరోజు మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకులు 14 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని ఉర్రూతలు విధించి అహింసాయుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను 10 ఏళ్ల పాటు బంగారు తెలంగాణను మార్చిన కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి మీద ఇవాళ హోటల్ కేసులు లేదా మరి తప్పుడు కేసులు, ఆ విచారణ పేరుతో తప్పుడు నోటీసులు ఇవ్వటం అనేది దానికి నిరసనగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో ఇప్పుడు ఖమ్మంలో పాల్గొని వాళ్ళు అలాగే ఇక్కడ కూడా వైరాలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు చంద్రావతి గారు, మంత్రులు గారు, గిరి గారు, అలాగే మా బాణాల వెంకటేశ్వరరావు గారు, విశ్వేశ్వరరావు గారు, టౌన్ ప్రెసిడెంట్ రవి గారు, కట్టా కృష్ణాచంద్రరావు గారు, మా కౌన్సిలర్లు, పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా పేరు పేరున ముందుగా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనం అందరం కూడా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేశాం. ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మధ్యాహ్నం 3 గంటలకి విచారణ పేరుతో పోలీసు కేసులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కేసీఆర్ గారు ఎర్రవల్లి తన మరి వ్యవసాయ క్షేత్రంలో ఎప్పటి నుంచో నివసిస్తా ఉన్నారో ఆ సంగతి తెలుసు. ఆయనకు 65 ఏళ్లు పైబడి ఇప్పుడు 72 సంవత్సరాలు. భారత న్యాయం చట్టాల ప్రకారం కూడా 65 ఏళ్లు నిండిన వ్యక్తికి ఆయన ఎక్కడ అవసరం, ఎక్కడ ఇష్టపడితే అక్కడ విచారణ చేసుకోవచ్చు. ఆయన చెప్పిన తర్వాత కూడా అక్రమంగా నోటీసులు ఇంటికి హైదరాబాద్ లో నందినగర్ లో ఇంటికి పోవటం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తలబిరుస్తనం, తలపొగర్తనం. ఒక మహానాయకుడిని చిన్నపుచ్చాలని మీరు అనుకుంటున్నా కేసీఆర్ గారు మాత్రం విచారణకు సహకరిస్తా అని చెప్పి ఇందాకనే అక్కడి నుంచి బయలుదేరి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి నందినగర్ వస్తా ఉన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు, మొబైల్ కేసులు లేదా పసలోని కేసులు ఏవైతున్నాయో వీటన్నిటిని అనేక ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు ఎదుర్కొన్నారు, ఇప్పుడు కూడా ఎదుర్కొంటాం. కానీ అప్పుడు రాష్ట్రం సాధించడం కోసం పోరాడడం, ఇవాళ తెచ్చుకున్న తెలంగాణని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతోని, తప్పుడు గ్యారంటీలతోని మరి అధికారంలోకి వచ్చి ఇవాళ రోజున ఆ ప్రజల హామీలను నెరవేర్చలేని పక్షంలో మనం వాళ్ళ తరఫున పోరాడుతూ ఉన్నాం. వాళ్ళ గలమై కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మీద ఇదే సిట్ కేసులో మరి విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారిని కూడా ఇస్తారంట. పోయిన సంవత్సరం కాళేశ్వరం కేసు అని విచారణ అని నోటీసులు ఇచ్చారు. ఏం సాధించారు? ఏం సాధించలేకపోయారు. ఈ కేసులో కూడా ఏమీ లేదు. ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉండదు. ముఖ్యమంత్రికి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ సంబంధం ఉండదు. పోలీసులు వాళ్ళకి ఎవరి మీద అనుమానం ఉన్నదో లేదా మరి శాంతియుతమైన పరిపాలన కోసం అని చెప్పి వాళ్ళ యొక్క ప్రక్రియను కొనసాగిస్తే తప్పే దాంట్లో ముఖ్యమంత్రి చెప్పేది ఉండదు, మంత్రులు చెప్పేది ఉండదు. అయినా కూడా లేని కేసు, ఎవరు కంప్లైంట్ ఇవ్వని కేసులు, అందులో బాధితులు లేరు, ఎవరు వీళ్ళ పేర్లు చెప్పలేదు. అయినా కూడా కేసీఆర్ గారి పేరు మీద మరి వాళ్ళ విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడం అనేది అక్రమమని దాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన ర్యాలీ జరుగుతూ ఉంటాం. ఇందాక మేము ఖమ్మంలో నిరసన ర్యాలీ చేపట్టినాం. పోలీసులు హై హ్యాండెడ్ గా బిహేవ్ చేశారు. అయినా సరే మేము వెనక్కి తగ్గలే, అక్కడ కంప్లీట్ చేసుకొని మీ దగ్గరకు వచ్చాం. ఇదే స్ఫూర్తితో ఈ మున్సిపల్ ఎన్నికలకు కూడా మీరందరూ కూడా కొట్లాడాలని చెప్పి టీఆర్ఎస్ గారిని నేను కోరుతా ఉన్నాను.